రాయల్ అఫర్మేషన్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. మనం అఫర్మేషన్స్ని రాసేటప్పుడైనా, అఫర్మేషన్స్ని చెప్పుకునేటప్పుడైనా విశ్వానికి కృతజ్ఞతలు, డబ్బుకి కృతజ్ఞతలు, అందరికీ కృతజ్ఞతలు, అన్నింటికీ కృతజ్ఞతలు అని మనం కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాం. అసలు కృతజ్ఞతలు ఎందుకు చెప్పుకోవాలి? చెప్పుకుంటే ఏమవుతుంది? కృతజ్ఞతలు చెప్పుకోవడం వలన కలిగే లాభాలేంటి వంటి విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు ఎవరైనా కానీ, మీరు ఎక్కడున్నా కానీ, మీ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉన్నా కానీ, కృతజ్ఞతా భావం అనే మ్యాజిక్ శక్తి మీలో ఉంటే మీ జీవితమంతా మారిపోతుంది. ముందుగా కృతజ్ఞతలు అలవర్చుకోవడం వలన అవి ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చూద్దాం. ఎంతో అధ్వాన్నమైన పరిస్థితుల్లో ఉన్న వేలాది మంది కృతజ్ఞత భావాన్ని తమలో వెలిగించుకోవడం ద్వారా తమ జీవితాన్ని మంచిగా మార్చుకోగలిగారు. జీవితంపై ఆశలు వదులుకున్న వాళ్ళలో కూడా ఆరోగ్యం మెరుగుపడ్డ సంఘటనలు చూశారు. తెగిన వివాహ బంధాలు మళ్ళీ అతుక్కుని ప్రియ బాంధవ్యాలుగా మారాయి. కటిక పేదరికంలోకి దిగజారిన వాళ్ళు మళ్ళీ సంపూర్ణులు అవ్వడం, మానసికంగా కృంగిపోయిన వాళ్ళు మళ్ళీ ఆనందోత్సాహాలతో జీవించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం మీ మానవ సంబంధాలు ఏ స్థితిలో ఉన్నా సరే, కృతజ్ఞత భావం ఉంటే అది మీ బాంధవ్యాలను అందమైనవిగాను అర్థవంతమైనవిగాను పరిణమింపజేస్తుంది. మీలో కృతజ్ఞత భావం ఉంటే అది మీ అవసరాలకు తగ్గ ధనాన్ని కూడా అద్భుతంగా సమకూరుస్తుంది. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎన్నడూ పొందనంత ఆనందాన్ని కూడా సమకూరుస్తుంది. కృతజ్ఞతా భావం ఎన్నో అద్భుతాలు చేస్తుంది. మీ వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి సాధించడమే కాక మీరు కలలు కనే ఉద్యోగాలను కూడా మీరు పొందేలా చేస్తుంది. మీరేం కావాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా దాన్ని పొందే మార్గం కృతజ్ఞతా భావాన్ని, అంటే థ్యాంక్ఫుల్నెస్ని, గ్రాటిట్యూడ్ని మీలో నింపుకోవడమే. కృతజ్ఞతా భావం అనే మ్యాజిక్ మీ జీవితాన్ని బంగారు గనిలా మారుస్తుంది. కృతజ్ఞత భావాన్ని అభ్యాసం చేస్తున్న కొద్దీ మీ జీవితంలో కొన్ని అపజయాలు ఎందుకు ఎదురయ్యాయో, కొన్నింటిని మీరెందుకు పోగొట్టుకున్నారో అర్థమవుతుంది. కృతజ్ఞతా భావం మీలో ఉన్నప్పుడు మీరు ప్రతి ఉదయము ఇనుమడించిన ఉత్సాహంతో నిద్రలేస్తారు. ఉత్సాహంతో జీవించడానికి మరొక రోజు దొరికిందని ఆనందిస్తారు. మీ జీవితాన్ని ప్రేమిస్తారు. ప్రతి విజయము సునాయాసంగా దొరికినట్లే అనిపిస్తుంది. సవాళ్ళు ఎదురైతే వాటిని అధిగమించడం నేర్చుకుంటారు. వాటిలో నుంచి పాఠాలు నేర్చుకుంటారు. ప్రతిరోజు ఒక అద్భుతంలా ఉంటుంది. బాల్యంలో ఉన్న అద్భుత లోకంలో కన్నా ఇప్పుడు మరింత అద్భుత లోకంలోకి వచ్చినట్టుంటుంది. ఇప్పటికిప్పుడు చెప్పండి, మీరు మీ జీవితంలో కృతజ్ఞత భావాన్ని అభ్యాసం చేశారా? మీ జీవితంలోని ముఖ్యమైన విషయాలను ఒకసారి చూడండి. డబ్బు, ఆరోగ్యం, ఆనందం, వృత్తి, ఉద్యోగం, ఇల్లు, సంబంధ బాంధవ్యాలు, మీకు వీటిలో ఏవైతే పుష్కలంగా ఉన్నాయో వాటి పట్ల మీరు కృతజ్ఞులుగా ఉన్నారన్నమాట. అందువలన మీకు ఇలాంటి ఫలితాలు వచ్చాయి. ఏ విషయంలోనైనా లోటు ఉందంటే ఆ విషయంలో మీరు కృతజ్ఞత చూపించలేదన్నమాట. మీకు దేని పట్ల అయినా కృతజ్ఞత లేదంటే ఆ విషయంలో మీకు సరైన ఫలితాలు రావు. మీకు కృతజ్ఞత లేకపోతే మీ జీవితంలోకి మంచి విషయాల ప్రవాహం ఆగిపోతుంది. మంచి ఆరోగ్యం, మంచి సంబంధ బాంధవ్యాలు, మరింత సంతోషం, మరింత డబ్బు, వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి, ఇవన్నీ కూడా ఆగిపోతాయి. ఎందుకంటే ఏదైనా పొందాలంటే ముందుగా మీరు ఏదైనా ఇవ్వాలి. ఇది ఒక సూత్రం. మీరు ఇవ్వాల్సిందేంటి? కృతజ్ఞతలు చెప్పడం. ఎవరికైతే కృతజ్ఞత ఉంటుందో వారికి మరింత లభిస్తుంది. ఎవరికైతే కృతజ్ఞత ఉండదో వారి దగ్గర ఉన్నది కూడా తీసుకోబడుతుంది అని ఎన్నో పవిత్ర గ్రంథాలు చెబుతున్నాయి. మానవ జాతి చరిత్రలో వేల సంవత్సరాల ముందు కూడా కృతజ్ఞత గురించి బోధించారు. అప్పటి నుంచి దాని ప్రాధాన్యత గురించి ఖండాంతరాలలో వింటూనే ఉన్నాం. అన్ని నాగరికతలలోనూ సంస్కృతులలోనూ అది అంతర్భాగమైపోయింది. అన్ని ప్రధాన మతాలు తమ గ్రంథాలలో కృతజ్ఞతను జోడించుకున్నాయి. ఇప్పుడు ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు చూపించే కృతజ్ఞత మీకొక భీమా వంటిది. కృతజ్ఞత వలనే మీ సంపద నిలిచి ఉంటుంది. ప్రపంచాన్ని ఉన్నదున్నట్లు అంగీకరించి ఆనందిస్తే ప్రపంచమంతా మీదే. కృతజ్ఞత చెప్పడాన్ని అలవాటు చేసుకున్న గొప్ప వ్యక్తులందరూ మనకి చరిత్రలో కనిపిస్తారు. ఈ విశ్వం గురించి మన దృక్కోణాన్ని ఆల్బర్ట్ ఐన్స్టీన్ వైజ్ఞానిక ఆవిష్కరణలు మార్చాయి. వాటి గొప్పతనాన్ని గురించి ప్రస్తావించినప్పుడు ఆయన ఇతరులకు కృతజ్ఞతలు చెప్పేవారు.
ఒక గొప్ప మేధావి రోజుకి కొన్ని వందల సార్లు తనకు సాయపడిన వారికి కృతజ్ఞతలు చెప్పారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రపంచంలోని విజ్ఞాన శాస్త్ర చరిత్రలో ఎన్నో నూతన ఆవిష్కరణలను సృష్టించడంలో ఆశ్చర్యపడవలసినది ఏమీ లేదు. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరోజు కృతజ్ఞత భావంతో నిండి ఉండేవాడు. రోజుకి కొన్ని వందల సార్లు తనకు సాయం చేసిన వారికి కృతజ్ఞతలు చెప్పేవాడు. అందుకు ప్రతిగా ఆయన పుష్కలంగా అద్భుతమైన విజయాలను, ఎంతో గొప్ప విజయాలను అందుకున్నాడు. అన్ని వైజ్ఞానిక సూత్రాలను ఎలా కనుగొన్నారు అని ఐజాక్ న్యూటన్ను అడిగినప్పుడు ఆయన తాను మహామహులైన భుజాలపై నిలబడి ఉన్నానని చెప్పాడు. వైజ్ఞానిక శాస్త్ర పురోభివృద్ధికి అత్యధిక కృషి చేసేవాడిగా ఐజాక్ న్యూటన్ను అందరూ గుర్తించి ప్రశంసించినప్పుడు ఆయన తన ముందు తరం వారికి కృతజ్ఞతలు చెప్పాడు. పొద్దున లేవగానే మీకు జీవితాన్నిచ్చిన మరియు శక్తిని ఇస్తున్న ఉదయభాను కిరణాలకు కృతజ్ఞత చెప్పండి. మీకు దొరుకుతున్న ఆహారానికి, జీవితంలో లభిస్తున్న ఆనందానికి కృతజ్ఞత చెప్పండి. కృతజ్ఞత చెప్పేందుకు ఏమీ కనబడటం లేదంటే మీలో ఏదో లోపం ఉన్నట్టే. అతి పేదరికంలో, దుర్భర దారిద్ర్యంలో జన్మించి అతి తక్కువ చదువు చదివిన ఒక వ్యక్తి ఒక గొప్ప నాయకుడో, ప్రముఖ వ్యక్తో ఎలా అవ్వగలడు? ఒక వ్యాపార సామ్రాజ్యం నిర్మించి ప్రపంచంలో కల్లా సంపన్నుడు ఎలా కాగలడు? ఇద్దరు వ్యక్తులు ఒకే ఉద్యోగంలోనో, ఒకే వృత్తినో ప్రారంభిస్తే ఒకరు క్రమక్రమంగా నిచ్చెన ఎక్కి పైకి పోగా మరొకరు ఎంత ప్రయత్నించినా కొద్దిపాటి విజయంతో క్రింది మెట్టు మీద ఉండిపోవడం ఎందుకు? దీనికి కారణం కృతజ్ఞత రాహిత్యమే. కృతజ్ఞత రాహిత్యం అంటే ఏంటి అసలు? కృతజ్ఞత రాహిత్యం అంటే కృతజ్ఞత లేకపోవడం. వారు పొందే ప్రతీదీ ఏదో తమ హక్కు అన్నట్టు ఉండటం. ఆకర్షణ సూత్రం ప్రకారం మీకు విజయం దక్కాలంటే మీలో కృతజ్ఞత ఉండాలి. కృతజ్ఞత లేకపోతే శాశ్వత విజయం అనేది లేదు. కొనసాగే కృతజ్ఞతే కొనసాగే విజయం, అదృష్టం. మీ వృత్తి ఉద్యోగాలలో కానీ, జీవితంలో కానీ విజయం సాధించాలంటే, అంటే పదోన్నతి పొందడం, మంచి ఆలోచనలు రావడం, డబ్బు సమకూరడం, స్ఫూర్తి పొందడం, ప్రశంసలు లభించడం వంటివి రావాలంటే మీ వృత్తి ఉద్యోగాల పట్ల మీకు కృతజ్ఞతలు ఉండాలి. మీకు ఎంత కృతజ్ఞత ఉంటే ఇంకా అంత కృతజ్ఞత ఉండాల్సిన అవసరం వస్తుందన్నమాట. అంటే అంత లాభం చేకూరుస్తుందన్నమాట. వ్యాపారస్తులు తమ వ్యాపారానికి కృతజ్ఞత చెప్పకుండా దాని పట్ల దిగులు, విచారణ చూపినప్పుడే అది నష్టాల పాలవుతుంది. కాబట్టి మీ ఉద్యోగం ఏదైనా సరే మీరు దానిని ప్రేమించి గౌరవించాలి. ఆ పని చేస్తున్నందుకు ఉత్సాహంతో ఉండాలి. ఇప్పుడు మీరు చేస్తున్న ఉద్యోగం మీరు కలలకన్న ఉద్యోగం కాకపోయినా మీరు కలలకనే ఉద్యోగం రావాలంటే ముందు ప్రస్తుత ఉద్యోగాన్ని ఇష్టపడాలి. ఆ ఉద్యోగమైనా ఉన్నందుకు దానికి కృతజ్ఞత చూపించాలి. అప్పుడే మీరు కోరుకున్న ఉద్యోగం మీకు వచ్చే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అందుకే మనం కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాం. ఇంతవరకు చివరి వరకు ఈ వీడియోని మీరు చూసినందుకు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.